స్వామిత్వ సర్వే ఇది ఒక రకంగా చూస్తే మన ఆస్తికి ఒక రక్షణ కవచం లాంటిది. కానీ సరిగ్గా పట్టించుకోకపోతే ఇదే మన హక్కుల్ని లాగేసుకునే ఒక పెద్ద ఉచ్చుగా కూడా మారచ్చు. అసలు ఈ సర్వే ప్రక్రియలో మన ఆస్తిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు దాని గురించే మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇక్కడొక మాట ఉంది చూడండి. రామయ్య 6వ స్టెప్ నుంచి 10వ స్టెప్ మధ్యలో గనక నిద్రపోయావో నీ హద్దుని సున్నంతో మార్చేస్తారు. ఆ తర్వాత డ్రోన్ మ్యాప్ చూపి నిన్ను సైలెంట్ చేసేస్తారు అని. అంటే దీనర్థమేంటి? ఇది కేవలం డ్రోన్ టెక్నాలజీ గురించి కాదు, మనం ఎంత అప్రమత్తంగా ఉంటున్నామన్న దాని గురించి. ఎందుకంటే జస్ట్ ఒక్క అడుగు భూమి అటూ ఇటూ అయినా సరే అది మన జీవితకాలం మీద ప్రభావం చూపిస్తుంది. సరే, ముందుగా అసలు ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్తోంది? ఈ స్వామిత్వ సర్వేలో మొత్తం 13 దశలున్నాయట. ఆ ప్రయాణమేంటో ఒకసారి చూద్దాం. పైకి చూస్తే అంతా చాలా సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అనిపిస్తోంది. కానీ అసలు ప్రమాదాలన్నీ ఇందులోనే దాగి ఉన్నాయన్నమాట. ఈ మొత్తం 13 స్టెప్స్ని మనం సింపుల్గా 3 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. మొదటిది సన్నాహాలు, అంటే ప్రిపరేషన్. 1 నుంచి 5వ స్టెప్ వరకు అంత డేటా కలెక్షన్, నోటిఫికేషన్లు, టీమ్స్ ఏర్పాటు ఇదంతా జరుగుతుంది. ఇక రెండోది 6 నుంచి 9వ స్టెప్. ఇదే అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పని, అంటే ఫీల్డ్ వర్క్. ఆ తర్వాత 10 నుంచి 13వ స్టెప్ వరకు ఫైనల్ స్టేజ్, అంటే ఫైనల్ రికార్డ్స్ ఇచ్చేయడం. ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండాలి, కానీ అసలు ప్రమాదం మొదలయ్యేదే ఆ రెండో దశలోనే. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం చెప్పిన ఈ అఫీషియల్ మ్యాప్లోనే 4 డేంజర్ జోన్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్ల దగ్గరే మనం ఏమరపాటుగా ఉన్నా విషయాలు పూర్తిగా తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ 13 దశల ప్రాసెస్లో అసలు ప్రమాదం ఎక్కడుంది? మనమేమనుకుంటాం, ఎవరో ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి మోసం చేస్తారేమో అనుకుంటాం. కాని కాదు. ఇక్కడ ప్రమాదం అలా ఉండదు. ఇది చాలా సైలెంట్గా జరుగుతుంది. ఏకంగా ప్రాసెస్నే మనకు వ్యతిరేకంగా మార్చేస్తారు. మొదటి డేంజర్ జోన్, స్టెప్ నంబర్ 6, గ్రామకంఠం సరిహద్దు గుర్తింపు. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఈ స్టేజిలో సరిహద్దుని కొంచెం తప్పుగా గుర్తించినా చాలు, మన ఆస్తి మొదటి అడుగులోనే తప్పుడు జోన్లో పడిపోతుంది. ఇక అక్కడ్నుంచి అన్నీ సమస్యలే. ఇక రెండోది స్టెప్ నంబర్ 7, సున్నం మార్కింగ్. అంటే గ్రౌండ్ మీద ఫిజికల్గా లైన్స్ గీయడమన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రోన్ వచ్చి ఫోటోలు తీయడానికి ముందే భూమి మీద ఈ సున్నం గీతల్ని కొద్దిగా అటూ ఇటూ జరిపేయొచ్చు. ఇది చాలా సున్నితమైన సమయం. మూడో ప్రమాదం ఏంటంటే స్టెప్ నెంబర్ 9, గ్రౌండ్ ట్రూతింగ్ మరియు వెరిఫికేషన్. ఈ దశలో ఆస్తి యజమాని ఖచ్చితంగా అక్కడుండాలి. ఒకవేళ హాజరు కాలేదనుకోండి, సర్వే టీం వాళ్లు రికార్డులో ఏం రాస్తే అదే ఫైనల్. దాన్నే యజమాని చెప్పిన మాటగా తీసుకుంటారు. సో ఒక్కరోజు రాటపోతే జరిగే నష్టం చాలా పెద్దది. ఇక ఫైనల్గా 4వ డేంజర్ జోన్, స్టెప్ నంబర్ 10, డ్రాఫ్ట్ సర్వే రికార్డ్ని పబ్లిష్ చేయడం. ఈ డ్రాఫ్ట్ రికార్డ్ బయటకు వచ్చినప్పుడు అందులో ఏమైనా తప్పులుంటే వెంటనే ఆబ్జెక్షన్ పెట్టాలి. ఎవ్వరూ ఏమీ అడగలేదు, అభ్యంతరం చెప్పలేదనుకోండి, ఆ తప్పులే ఫైనల్ అయిపోతాయి. చాలా సైలెంట్గా పని జరిగిపోతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? స్వామిత్వాకి 2 ముఖాలున్నాయి. ఒకటి ప్రభుత్వమిచ్చే వాగ్దానం, అంటే డ్రోన్ టెక్నాలజీతో అందరికీ క్లియర్ ల్యాండ్ టైటిల్స్ ఇస్తామని చెప్పటం. రెండోది ఇందులోనే ఉన్న ప్రమాదం, అంటే సరిగా అవగాహన లేనివాళ్లకు లేదా అక్కడ హాజరు కానివాళ్లకు వ్యతిరేకంగా సరిహద్దుల్ని మార్చేయడానికి కూడా అవకాశం కల్పించే ప్రాసెస్ ఇది. ఓకే, ఇప్పటిదాకా ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం. భయపడితే సరిపోదు కదా. మరి ఈ ఉచ్చులో పడకుండా మన హక్కుల్ని మనమెలా కాపాడుకోవాలి? దానికి ఒక ప్రాక్టికల్ డిఫెన్స్ స్ట్రాటజీ ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఎవిడెన్స్ డిసిప్లిన్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనల్ని మనం కాపాడుకోవడానికి సిస్టంలో ఉన్న రూల్స్ని, ఫార్మ్స్ని మనం వాడుకోవడం. మన ఆస్తి సరిహద్దుల్ని ఈ ప్రాసెస్లో మన ప్రమేయాన్ని ఎవరూ కాదనలేని విధంగా రికార్డ్ చేసుకోవడాన్మాట. ఈ ఎవిడెన్స్ డిసిప్లిన్లో భాగంగా ఒక 5 ఫార్మ్స్ చాలా ముఖ్యం. ఇవే మనకు ఆయుధాలు. ఫస్ట్ ఫార్మ్ 1/1A. ఇది సర్వే నోటీస్. దీన్ని డేట్తో సహా ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్మ్ 6/7. ఇది గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్. దీనికి ఖచ్చితంగా హాజరవ్వాలి. తర్వాత ఫార్మ్ 11A.
ఏదైనా తప్పు కనిపిస్తే అబ్జెక్షన్ పెట్టడానికి రసీదు భద్రంగా ఉంచుకోవాలి. ఫామ్ 12 మన అబ్జెక్షన్ మీద విచారణకు పిలిచే నోటీస్. ఇక ఫామ్ 19 వాళ్ళిచ్చిన తీర్పు నచ్చకపోతే అప్పీల్ చేసుకోడానికి. ఈ 5 మన పేపర్ ట్రయల్ అన్నమాట. సరే, ఫామ్స్ మన దగ్గర ఉంటాయి, కానీ ప్రభుత్వం దగ్గర కూడా రికార్డ్స్ ఉంటాయి కదా, అవే ఈ రిజిస్టర్లు. ఇవి మన ఆధారాలకు వెన్నెముకలాంటివి. ముఖ్యంగా 3 రిజిస్టర్లున్నాయి. రిజిస్టర్ 6 సున్నం మార్కింగ్ రిజిస్టర్. ఇందులో మన ఫోటో, కన్ఫర్మేషన్ ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి. రిజిస్టర్ 12 మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ రికార్డ్. ఇక రిజిస్టర్ 14 మన అపీల్స్ మీద ఇచ్చిన ఆర్డర్స్కి సంబంధించిన రికార్డ్. మన డాక్యుమెంట్స్ వాళ్ళ రిజిస్టర్లో ఎక్కాయా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. ఇదంతా మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. చివరికి మన చేతికి వచ్చే సర్టిఫికేట్ మన హక్కులకు ధృవీకరణ పత్రంగా ఉండాలా, లేక మన సరిహద్దులు మారిపోయాయి అని చెప్పే మార్పుల ధృవీకరణ పత్రంగా ఉండాలా? ఈ ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక వ్యక్తిగత బాధ్యత. మరి ఆ బాధ్యత ఏంటి? సింపుల్. మొత్తం ప్రాసెస్లో 3 రోజులు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అవేంటంటే స్టెప్ 6 గ్రామకంఠం సరిహద్దులు మార్క్ చేసే రోజు, స్టెప్ 7 సున్నంతో మార్కింగ్ చేసే రోజు, మరియు స్టెప్ 9 గ్రౌండ్ ట్రూతింగ్ చేసే రోజు. ఈ 3 రోజులు మన ఫిజికల్ ప్రెజెన్స్ తప్పనిసరి. ఇందులో రెండో ఆలోచనకు తావేలేదు. ఎందుకంటే ఆ 3 రోజులు మనం మెలకువగా లేకపోతే చివర్లో మన చేతికొచ్చేది మన హక్కుల ధృవీకరణ పత్రం కాదు, అది మన సరిహద్దు మార్చబడింది అని చెప్పే సర్టిఫికేట్ మాత్రమే అవుతుంది. సో ఈ సర్వే ఫలితం ఎలా ఉండాలి అనేది పూర్తిగా మన అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుంది. మన హక్కుల పత్రం మన చేతుల్లోనే ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.